హలో గైస్, వెల్కమ్ టు పాన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ 2024 రిలేటెడ్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి, అలాగే మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మీకు 100% సీట్ వస్తుందని ఈ యొక్క వీడియో అయితే 100% మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు నచ్చిన మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసిన మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్గా చూడడానికి ట్రై. ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరంతా ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే అయింది. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే మీరు ఫస్ట్ అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు అయితే ఇప్పుడు నేను చెప్పే వర్క్ అయితే ప్రతి ఒక్కరు చేసుకుని ఈ యొక్క వర్క్ ఏంటంటే ఫస్ట్ అయితే మీరైతే ఒక పేపర్ అయితే తీసుకోండి. ఆ యొక్క పేపర్లో అయితే మీ యొక్క మీకు ఎంతైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో ఆ యొక్క ర్యాంక్ అయితే మీరైతే ఒక్క సైడ్ అయితే రాసుకోండి. నెక్స్ట్ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే రాసుకోండి. నెక్స్ట్ మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ యొక్క బ్రాంచ్ అయితే ఇక్కడైతే రాసుకోండి. ఇలా అయితే 3 బాక్సులు అయితే చేసుకొని మీరైతే ఇలా అయితే డివైడ్ చేసుకోండి. మీకు వచ్చిన ర్యాంక్కి మీ క్యాస్ట్కి అలాగే మీకు కావాల్సిన బ్రాంచ్లో ఏ కాలేజ్ వస్తే మీరైతే ఫస్ట్ అయితే ఇలా అయితే రఫ్ వర్క్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఎలా తెలుసుకోవాలంటే మీకు ఏదైతే పాలసీ అంటే కౌన్సిలింగ్ యొక్క పాలసీ వెబ్సైట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటారుగా ఆ యొక్క స్లాట్ బుకింగ్లో ఏదైతే వెబ్సైట్లో అయితే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకున్న దాంట్లో వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరైతే అక్కడైతే లాస్ట్ టైం కట్ ఆఫ్ అయితే 2023లో అయితే ఉంటుంది. దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందా చూపించినట్టు మీరైతే మీ యొక్క ర్యాంకు అండ్ మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క బ్రాంచ్ అయితే ఇలా అయితే డివైడ్ అయితే చేశారు. ఆ యొక్క డివైడ్ చేసినప్పుడు మీరైతే అక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు మీ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కావాలా ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కావాలా చూసుకోండి. ఒకవేళ మీకు బిలో నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూసుకోండి. మీకు సిఎస్సి బ్రాంచ్ కావాలంటే గవర్నమెంట్ కాలేజీలో మీకైతే 10,000 బిలో వస్తే మీకైతే గవర్నమెంట్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ అయితే సీట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు సిఎస్సి బ్రాంచ్లోనే మీకైతే ప్రైవేట్ కాలేజీలో కావాలంటే మీకు 20,000 వచ్చినా కానీ మీకైతే సీట్ అయితే వస్తుంది. నేనైతే 99% అయితే నేనైతే చూద్దాం. మీకు ఒక 20,000 30,000 40,000 వచ్చినా మీకైతే ఈ యొక్క సిఎస్సి బ్రాంచ్లో ప్రైవేట్ కాలేజీలో అయితే వస్తుంది. మీకు ఈ యొక్క సిఎస్సి బ్రాంచే మీకు కావాలనుకుంటే మీకు ప్రైవేట్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ కాలేజ్ అయినా పర్వాలేదు. నాకైతే సిఎస్సి బ్రాంచ్ కావాలంటే మీరైతే ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి, లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు 10,000 బిలో వస్తే మాత్రం మీకైతే గవర్నమెంట్ కాలేజ్ అయితే వస్తుంది. 10,000 కంటే ఎబో వస్తే మీకైతే ప్రైవేట్ కాలేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈసీ బ్రాంచ్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు అయితే గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే కంపల్సరీ అయితే మీరు 20,000 25,000 అయితే బిలో ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. మీకు 20 నుంచి 25 బిలో ర్యాంక్ వస్తే మీకు ఈ యొక్క ఈసీ బ్రాంచ్లో అయితే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. నేను చెప్పింది అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే కాదు, కొంతమంది ఓసీ స్టూడెంట్స్కి అయితే కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, కొంతమంది కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా అయితే మీకు కట్ ఆఫ్ అనేది ఆ యొక్క వెబ్సైట్లో నేను చెప్పినట్టు ఆ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క పాలసీ కౌన్సిలింగ్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని కట్ ఆఫ్ చూసుకుని అయితే మీరు అయితే ఇలా అయితే రఫ్ వర్క్ అయితే ఇలా చేసుకోండి. మీకు ఈసీలో గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే 25 నుంచి 25 బిలో అయితే వచ్చి ఉండాలి మీ ర్యాంకు. ఒకవేళ మాకు ప్రైవేట్ కాలేజ్ అయినా ఈసీ బ్రాంచ్ పర్వాలేదంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా అంటే 70,000 ఆర్ 80,000 వచ్చినా కానీ మీకైతే కంపల్సరీ అయితే 100% అయితే ప్రైవేట్ కాలేజీలో అయితే వస్తుంది సీటు. మీకు గవర్నమెంట్ కాలేజీలో కావాలంటే 20 నుంచి 25,000 బిలో అయితే ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ త్రిబుల్ బ్రాంచ్ అండ్ మెకానికల్ సివిల్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క బ్రాంచెస్ అనేది మీకు గవర్నమెంట్ కాలేజీలో కావాలంటే మీకైతే 40 నుంచి ఈ యొక్క త్రిబుల్ బ్రాంచ్ అయితే ఏదైతే ఉందో ఈ యొక్క త్రిబుల్ బ్రాంచ్ మీకు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో కావాలనుకుంటే మీరైతే 30 నుంచి 35,000 ర్యాంక్ బిలో అయితే తెచ్చుకుంటే కంపల్సరీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు మెకానికల్ సివిల్ ఏదైతే బ్రాంచ్లు ఉంటాయో ఈ యొక్క బ్రాంచెస్లో మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అంటే మీరైతే మీ యొక్క ర్యాంక్ అనేది కంపల్సరీ అయితే
ఒక 45 నుంచి 50,000 బిలో ఉంటే కంపల్సరీ అయితే మీకైతే సీట్ అయితే వస్తుంది. 40 నుంచి 45 బిలో మీ ర్యాంక్ ఉంటే మెకానికల్ సివిల్లో కానీ మీకు కంపల్సరీ అయితే మీకైతే సీట్ అయితే వస్తుంది. మీకు త్రిబుల్ ఈ బ్రాంచ్లో మీకు అయితే కావాలి మా ర్యాంకు 70,000 అంటే మీరైతే కంపల్సరీ అయితే ప్రైవేట్ కాలేజ్ అయితే పెట్టుకోండి. మీకైతే 100% అయితే సీట్ అయితే వస్తుందని నేనైతే చదువుతాను. మీకైతే త్రిబుల్ ఈ బ్రాంచ్ కావాలి, మీకు 70,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి సపోజ్, కంపల్సరీ ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయడానికి 100% అయితే సీట్ అయితే వస్తుంది. ఇలా అయితే మీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఆ యొక్క పీడిఎఫ్లో చూసుకుని మీరైతే ఇలా అయితే చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. కంపల్సరీ ఫస్ట్ వచ్చేసి మీ ర్యాంకు, నెక్స్ట్ మీ క్యాస్ట్, నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సిన బ్రాంచ్, మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ యొక్క కాలేజ్ చార్ట్ అనేది మీరైతే స్టెప్ బై స్టెప్ మీరైతే మీకు వచ్చిన ర్యాంక్ మీకు ఏ బ్రాంచ్లో వస్తుంది సీటు. సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఆ యొక్క ఒక బ్రాంచ్కి వెళ్ళాలని కొంతమంది స్టూడెంట్స్కి అయితే గోల్ అయితే ఉంటుంది. అంటే కొంతమందికి ఈసీ, కొంతమందికి సిఎస్సి బ్రాంచ్కే వెళ్ళాలనుకుంటారు. వాళ్ళైతే మీ యొక్క బ్రాంచ్ ఏదైతే పర్టికులర్ బ్రాంచ్ కావాలనుకుంటారో మీ యొక్క బ్రాంచ్కి మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, ప్రైవేట్ వస్తుందో గవర్నమెంట్ వస్తుందో అని చూసుకొని మీరైతే లిస్ట్ అయితే రాసుకోండి. మీకు ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్ అక్కడ చూపిస్తుందంటే కంపల్సరీ అయితే ఏదైతే ఆప్షన్స్ పెడతారో అన్ని గవర్నమెంట్ కాలేజ్ అయితే పెట్టండి. మీకు గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది అనుకుంటే మీకు కంపల్సరీ అయితే గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి, ప్రైవేట్ కాలేజెస్ అయితే పెట్టమాకండి. ఒకవేళ మీ ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజెస్ లేవు అంటే ఆ టైంలో ప్రైవేట్ కాలేజెస్ అయితే ప్రిఫర్ అయితే చేయండి. మీ యొక్క ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్ వస్తే అన్ని గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒక ప్రైవేట్ కాలేజ్ మీకు గవర్నమెంట్ కాలేజెస్ వస్తున్నాయి అనుకోండి, మీరు ఒక ప్రైవేట్ కాలేజ్ పెట్టినా వాళ్ళు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళైతే మీకు ప్రైవేట్ కాలేజ్ పెడితే ప్రైవేట్ కాలేజ్ అయితే మీకు సీట్ అయితే అలాట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇలా అయితే మీరు చార్ట్ అయితే చేసుకొని మీరైతే మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మీకు 10,000 బిలో వచ్చిందో ర్యాంకు వాళ్ళైతే కంపల్సరీ అయితే గవర్నమెంట్ కాలేజ్ అయితే ప్రిఫర్ అయితే చేయండి. కంపల్సరీ అయితే మాసప్ ట్యాంక్ కార్డ్, రామనాథ్పూర్ అయితే కంపల్సరీ అయితే వస్తాయి. ఇలా అయితే మీరైతే చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. 100% అయితే మీకు నేను చెప్పినట్టు చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే కంపల్సరీ 100% సీట్ అయితే వస్తుంది. మీకు ఎవరైతే 40 నుంచి మేము చెప్పినట్టు సిఎస్సి బ్రాంచ్లో అయితే 10,000 బిలో వచ్చినారో సిఎస్సి బ్రాంచ్కి అయితే వెళ్ళండి. గవర్నమెంట్ కాలేజ్ అయితే సిఎస్సి బ్రాంచ్ రావాలంటే 10,000 బిలో రావాలి. ఒకవేళ మీకు ఈసీ బ్రాంచ్లో కావాలంటే 20,000 బిలో వస్తే మీ ర్యాంకు కంపల్సరీ అయితే వస్తుంది. నెక్స్ట్ త్రిబుల్ ఈ 40,000, 35,000 వస్తే బిలో వస్తే మీకు అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే వస్తుంది. మెకానికల్ సివిల్ వచ్చేసి మీకు 45,000 వస్తే మీకు అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో వస్తుంది. మీకు ప్రైవేట్ కాలేజీలో కావాలనుకుంటే మీకైతే మీరు ప్రైవేట్ కాలేజీలో కావాలనుకో 100% అయితే మీకు 70,000 వచ్చినా మీకైతే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉంటాయి. మీరైతే మీ యొక్క ర్యాంక్కి, మీ యొక్క క్యాస్ట్కి, మీ యొక్క ఏదైతే బ్రాంచ్ కావాలనుకుంటే ఆ యొక్క అట్లయితే మీరైతే మీకు లైన్ వైజ్గా మీరైతే కాలేజ్ అయితే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టాప్ 1 ఇది టాప్ 2 అయితే ఇలా అయితే చార్ట్ ప్రిపేర్ అయితే చేసుకొని మీరైతే రెడీగా అయితే ఉంచుకొని రేపు నుంచి ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఎంట్రీ అయితే ఉంది. కాబట్టి మీరైతే ఇలా అయితే చార్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుని ప్రైవేట్ కాలేజ్ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ప్రైవేట్ కాలేజ్ ఉంటే టాప్ 10 ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో ఆ ప్రైవేట్ కాలేజెస్ అయితే మీరైతే లిస్ట్ అయితే చేసుకుని మీ ర్యాంక్కి కట్ ఆఫ్ ర్యాంక్కి చూసుకొని టాప్ 1, టాప్ 2, టాప్ 3 అట్లా అయితే మీరైతే కంపల్సరీ అయితే లిస్ట్ అయితే చేసుకొని మీ ఆప్షన్స్ టైంలో అయితే మీకైతే యూస్ఫుల్ అయితే అయింది. నెక్స్ట్ ఏంటంటే మీరు కాలేజ్తో కోడ్ మీరు ఏదైతే ఉంటుందో మీ ర్యాంక్ ఏదైతే కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్ నేమ్ ఏంటి ఆ యొక్క కాలేజ్ కోడ్ కానీ ఒక సైడ్ అయితే రాసుకోండి. ఇలా అయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే చార్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుని నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే మీరైతే ఏదైతే చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఆ యొక్క చార్ట్ కంటే ఇంకా బెస్ట్ కాలేజ్ ఉంటే ఫస్ట్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ మీ యొక్క నచ్చిన కాలేజ్ స్టెప్ బై స్టెప్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అయితే అలా అయితే ఇవ్వండి. మీకైతే వస్తుంది. మీకు 100% సీట్ వస్తుంది. అంటే నేను చెప్పినట్టు చేస్తే మీకైతే 100% అయితే సీట్ అయితే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఉండదు. ఇదిగా ఇవాళ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క వీడియో అయితే ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేనైతే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.